శాఖ దగ్గర బ్రాండిక్స్ కంపెనీ బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కేసు నమోదు చేసిన ఎలమంచిలి పోలీసులు చెప్పారు. నా పేరు శివాజీ, సిఐటియు యలమంచిలి మండల కార్యదర్శిని. కృష్ణాపురం నుంచి వేమగిరి వెళ్లే మార్గంలో బ్రాండిక్స్ 2 బస్సు ఏ షిఫ్ట్ కి వెళ్తుండగా 4 గంటల సమయంలో బస్సు స్టీరింగ్ బోల్ట్ ఊడిపోయి స్టీరింగ్ లోపం వల్ల బోల్తా పడి సుమారు 27 మందికి గాయాలు అవడం జరిగింది. ఇప్పటికే హాస్పిటల్లో అచ్యుతాపురంలో కొంతమంది, అనకాపల్లిలో కొంతమంది వైద్య చికిత్స పొందుతా ఉన్నారు. బ్రాండిక్స్ విఎస్ఎన్ ట్రావెల్స్ సంబంధించి ఈ బస్సు అయ్యింది. ఏపీ 31 TN 4369 ఈ వెహికల్, ఈ బస్సు అనేది ప్రమాదానికి గురవడం జరిగింది. బ్రాండిక్స్ బస్సులు ఏదైతే ఉందో ఈ బస్సులన్నీ కూడా ఏ ట్రావెల్స్ అయినా, చిట్టుపేట తల్లి ఏ ట్రావెల్స్ అయినా బ్రాండిక్స్ లో బస్సులు, అనేక బస్సులన్నీ కూడా ఈ రోజు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్రాండిక్స్ బస్సులు నడుపుతా ఉన్నారు.